హలో, మీకు స్వాగతం తెలుగు లవ్ స్టోరీస్ ఛానల్లోకి. ఇక్కడ మీరు హృదయాన్ని తాకే ప్రేమ కథలు, ఎమోషనల్ స్టోరీస్, రొమాంటిక్ ఆడియో కథలను ఆస్వాదించవచ్చు. వీడియో చూడటం మొదలుపెట్టే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆమెని మమ్మీ అనేవాణ్ణి, తనకేమో నేను నాన్న. ఈ ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైంది కన్న ప్రేమ అంటుంటారు. మా ప్రేమ కూడా అంత ప్యూర్గా ఉంటుందని ఒకరినొకరం అలా పిలుచుకునేవాళ్లం. అంత గాఢంగా ప్రేమించుకున్న మా పరిస్థితి ఇప్పుడేమో తెలుసా? నేనప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. ఓసారి ఓపీలో ఉండగా ఆందోళనగా మా దగ్గరికొచ్చిందో అమ్మాయి. జూనియర్ అంట. కార్డియాలజీ విభాగంలో ఉండే ఫ్రెండ్ గురించి అడిగింది. తన గాబరా చూసి నేనే స్వయంగా తీసుకెళ్ళా. అక్కడ మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక ఫ్రెండ్తో మాట్లాడింది. వాళ్ల మాటలయ్యాక, మా డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్, ఇక్కడ ఎక్కువసేపు ఉండనివ్వరు, వీలైతే మీరు తనని దిల్సుఖ్ నగర్ హాస్టల్ దగ్గర దిగబెట్టండి అంది ఆ ఫ్రెండ్. నేను అటే వెళతాను కాబట్టి సరేనన్నా. బండి దిగాక నా నెంబర్ తీసుకుంది. ఆ సాయంత్రమే మాస్క్ ఫ్రెండ్ వాట్సాప్ నుంచి కొన్ని ఎప్రోన్ ఫోటోలు పంపింది. తనది కీప్యాడ్ ఫోన్ కావడంతో ఇందులో ఏవి తీసుకోవాలో చెప్పమంటూ. అప్పుడు చూశా చంద్రబింబంలా వెలిగిపోతున్న డీపీని. తర్వాత ఇది నువ్వేనా అని ఆ మాస్క్ పిల్లనడిగా. అవును అంది. ఆ క్షణమే నాలోని కవి బయటికొచ్చాడు. అప్పటికప్పుడే ఓ కవిత రాసి పంపా. బాగా రాశావు, థ్యాంక్యూ అంది. ఆ రోజు మొదలు డీపీకి కామెంట్లు పెట్టడం, స్టేటస్కి రిప్లైలు ఇవ్వడం, ఆమెను ఇంప్రెస్ చేయడమే నా పనిగా మారిపోయింది. అసలే అందమైన అమ్మాయి కదా, పోటీ పెరిగిపోతుందేమోనని ఆలస్యం చేయకుండా ఓ రోజు నా ప్రేమను వ్యక్తం చేశా. కాని తను నో అంది. మనం వేరువేరు సామాజిక వర్గాలు, మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు అంది. నాది ఆషామాషి ప్రేమ కాదుగా, పట్టు వెడవలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారి తనపై నాకున్న ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉన్నాను. నా ఇష్టం, తనని ఇంప్రెస్ చేయడానికి పడుతున్న కష్టం వృధా కాలేదు. కొన్నాళ్లకి నువ్వు అంటే నాకు ఇష్టమేరా అంది. అప్పుడైతే ఏదో యుద్ధం గెలిచినంత సంబరం. ఆ రోజునుంచి మా ప్రపంచం మారిపోయింది. నిద్రలేవగానే మా ఫోన్లు పలకరించేవి. మేం బయట కలిసినప్పుడు తీపి ఊసులు కలబోసుకునేవి. మొత్తానికి నా జీవితం రంగులమయమైంది. తను నన్ను ముద్దుగా నాన్నా అని పిలిచేది. అలకలు గిల్లికజ్జాలు లేకుండా సాఫీగా సాగిపోతున్న 4 ఏళ్ల తర్వాత తనకో పెళ్లి సంబంధం వచ్చింది. ఏం చెయ్యాలో, ఎలా స్పందించాలో నాకర్థం కాలేదు. అప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని, నన్నే పెళ్లి చేసుకుంటానని వాళ్ళింట్లో తెగేసి చెప్పింది. ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయాను. కాని వాళ్ల పేరెంట్స్ వినలేదు. ఆడపిల్ల అని కూడా చూడకుండా దారుణంగా కొట్టారు. అయినా నాకోసం భరించింది. నన్ను తప్ప వేరెవరినీ చేసుకోనని మొండికేసింది. పెద్దవాళ్లు మూర్ఖత్వం వీడలేదు. వాళ్లకి కూతురు కన్నా కులమే ముఖ్యమైంది. వాడితో ఇంకోసారి మాట్లాడినా కలిసినా తనని చంపేస్తాం, మేము జైలుకు వెళ్ళినా పర్వాలేదు అన్నారట. ఆ మాటతో వణికిపోయింది. నేను తన లైఫ్లో లేకున్నా కనీసం నాకు లైఫైనా ఉంటుందనుకుంది. దూరంగా ఉందామంది. నా గుండె ఆగినంత పనైంది. కాని అప్పటి పరిస్థితుల్లో నేను వాళ్లకు కనిపిస్తే చంపేసేవాళ్లే. ఆ భయంతో విధిలేని పరిస్థితుల్లో దూరమయ్యాం. 7 నెలలు మేం మాట్లాడుకోలేదు, కలుసుకోలేదు. తినీ తినక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. నా పరిస్థితి తెలుసుకొని ఎలాగోలా ఓసారి ఫోన్ చేసింది. ఇక మన పెళ్లి జరగదు నాన్నా, నన్ను మరిచిపో. ఐ లవ్ యూ, సారీ ఫర్ ఎవ్రీథింగ్. నా మీద నాకు ప్రేమ ఉంటే సంతోషంగా ఉండడానికి ప్రయత్నించుకో అని పెట్టేసింది.
కుమిలి కుమిలి ఏడ్చాను. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఎన్ని సంబంధాలొచ్చినా తను ఒప్పుకోవడం లేదు. నేను ఆశ చంపుకోకుండా తనకోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. పెద్దల మనసు కరగపోతుందా, మేమొక్కటి కాకపోతామా అని. నువ్వు అదే ఆశతో ఉండు. ఈ కథ మీకు హృదయానికి నచ్చిందా? తర్వాతి ప్రేమ కథ కోసం మా ఛానల్ తెలుగు లవ్ స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోని లైక్ చేసి, మీ మిత్రులతో షేర్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం కూడా చెప్పండి. మేం మీకు మరిన్ని అందమైన కథలు తెచ్చే ప్రయత్నం చేస్తాము.